వాటర్ తాగుతాము. అరే ఉండే ఒకటే ఒక లైటర్, దాన్ని కూడా అయిపోతున్నాం. వర్షాన్ని ఎందుకు పిలిచినా? చెప్పా కదా, లంచ్ చేసుకొని చిల్ అవుదాం, సినిమా చూద్దాం. అదే పిలిచినా సరే, ఏం చేద్దాం? తను ఎప్పటి నుంచో మేము ఇద్దరం ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. ఇట్లా ఒకరోజు ఎవరు లేకపోతే ఏదైనా మంచి వంట చేసుకొని జస్ట్ ఈవినింగ్ దాకా చిల్ అయ్యేసి సినిమా ఏమైనా పెట్టుకొని చూద్దాము అని అట్లా ప్లాన్ చేస్తుండే. ఫైనలీ ఈరోజు మా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళారని చెప్పేసి నేను తను రమ్మన్నా, ఇట్లా వెళ్తున్నారు వస్తుండే రావచ్చు అంటే వస్తా అన్నది. నేను గుర్తురాలేదా? నువ్వు గుర్తు రాలేదా అంటే అంటే నాకు గుర్తు రాకనే కదా నేను పిలవలేదు. ఇప్పుడు ఎట్లా నువ్వు వచ్చినావు కదా, థ్యాంక్స్. నువ్వు వస్తే నాకు బాగా మంచి కంపెనీ ఉంది, లేకపోతే నాకు బోర్ కొడుతుండే ఇన్సెట్. అరే ఆమె ఎవరో నీకు తెలుసు. తప్పుడు ఆలోచిస్తే మంచిగా ఉండదు. ఏమన్నారా? నేను వంట చేసుకొని తిందామనేది కూడా తప్ప ఏమన్నా? నువ్వు అనుకునేది అయితే ఏం చేసేవాళ్ళం కాదు, అది ఫర్ ష్యూర్. నువ్వేమనుకుంటున్నావు అని నన్ను ఇప్పుడు మళ్ళీ అడగకి, నేనేమనుకుంటున్నా నీకెట్లా తెలుసురా అని. నువ్వు ఆ ఫేస్ ఎట్లా పెట్టినావు తెలుసా? అంటే నేను చెప్పను కానీ మేము జస్ట్ ఫ్రెండ్లీగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఇట్లా నా ఇంట్లో ఎవరు లేకపోతే నేను రమ్మంట, వస్తే మంచిగా వంట చేసుకొని తినేసి సినిమా ఏమైనా చూసేసి చిల్ అవుదామని ఎప్పటి నుంచో ఉన్న ప్లాన్. అది ఈరోజు మా ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళారనేది నేను రమ్మన్నా. పొద్దునే చెప్పింది ఇట్లా నీకు చెప్పినావా అని, అదే నీకు చెప్పానా అని. చెప్పమంటే చెప్తా అని చెప్పా. అప్పుడు నీకు కాల్ చేసిన. నువ్వు ఇంకా అదే మనం కలిసినాం ఇందాక కూడా. ఆమె వస్తే ఏం చేద్దామని? నాకు నువ్వు ఎలాంటివో నువ్వు తెలుసు, గలీజ్గా నువ్వు. అవునా? నేను ఎలాంటోడు నీకు తెలుసు? ఎలాంటోడిని చెప్పు. అదే ఇంట్లో ఎవరు లేనప్పుడు అమ్మాయిలు నీకు లంచ్కి పిలవడం నాకు తెలుసు. అమ్మాయిని పిలవడం ఏంటి? నేను వర్ష కాకుండా నేను నిన్ను లాస్ట్ టైం ఎప్పుడు రాలేదా? నువ్వు తిన్నావు కదా మంచిగా వండి పెడితే. అంటే అడుగుతున్నా గుర్తు లేకపోతే. నువ్వెందుకు గుర్తు రాలేదంటే నాకు గుర్తు రాలే, నీకు చెప్పలే అంతే. అది జరిగింది. అయినా ఇంకోటి ఒకటి గుర్తుపెట్టుకునేది ఏంటంటే, మన లైఫ్లో మనకి ఎప్పుడు ఎవరితో అవసరం వస్తుందో మనకి గెస్ కూడా చేయరు. అది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ఏదైనా మాసిపోయింది అనుకో, దాన్ని మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి తీసుకురాలి. అంతే. అర్థమైంది.